నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాల్ని తెలుసుకుందాం. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. నిన్నటి వరకు పోరుకి సిద్ధమంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు వినూత్నంగా జన సైనికులు వైసీపీ శ్రేణుల ట్వీట్ల వార్ చేస్తున్నారు. కాగా జగన్ పెట్టిన సిద్ధం స్లోగన్ కి ప్రజలు ప్రశ్నలు కురిపించారు. దేనికి సిద్ధం అంటూ ప్లకార్డులు పట్టుకున్నట్లుగా ట్వీట్లు పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు జన సైనికుడు మరో కోణంలో వైసీపీ పార్టీపై విమర్శలు కురిపించారు. అలా పట్టుకున్న వారంతా మన స్టార్ క్యాంపైనర్లే అని, దేనికి సిద్ధమని అడుగుతున్నారని పేర్కొన్నారు. తిరుమలలో మంత్రి రోజాకి వ్యతిరేకత ఎదురైంది. శ్రీవారిని దర్శించుకుని బయటికి వస్తూ ఉండగా టీటీడీ శ్రీవారి సేవకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ రోజా వెంటే తిరిగారు. మంత్రి రోజాని జై అమరావతి అని పిలవాలని శ్రీవారి సేవకులు రోజాని కోరారు. అందుకు నిరాకరించిన ఆర్కే రోజా దైవ సన్నిధిలో ఇలా చేయడం తగదని అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆందోళనకు సిద్ధమయ్యారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ నేతల బృందం డీఎంకే ఎంపీ తిరుచి శివను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టాలని వినతి పత్రం అందించారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరారు. షర్మిలతో పాటు కేవీపీ, రఘువీర, జేడీ, శీలం, గిడుగు, తులసిరెడ్డి, మస్తాన్ వలి, శుంకర్ పద్మశ్రీ, శరద్ పవార్ ని కలిశారు. మధ్యాహ్నం 2 గంటలకి ఏపీ భవన్ వద్ద ప్రత్యేక హోదా కోసం మహాధర్నా చేయనున్నారు. మధ్యాహ్నం ధర్నా తర్వాత సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవనున్నారు. వైఎస్ జగన్ రాజన రాజ్యం తీసుకొస్తానని చెప్పి రాక్షస రాజ్యం తీసుకొచ్చారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమల్లు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మాట తప్పను మడం తిప్పను అన్నారు. ఈ రోజు అందరి బ్రతుకులు నాశనం చేశారని ధ్వజమెత్తారు. 2024లో జగన్ కి దిరుసుమర్రు గ్రామం నుండి పతనం ప్రారంభమైందన్నారు. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని చంద్రశేఖర్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి 800 మంది జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరిగారు. జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల్ని, పార్టీల సిద్ధాంతాల్ని ప్రజలకు వివరించి కరపత్రాల్ని పంచిపెట్టారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా గురించి మర్చిపోయిన షర్మిలకు ప్రత్యేకంగా ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎవరు చెప్తే ఢిల్లీ వెళ్లారని మండిపడ్డారు. ఇవన్నీ చంద్రబాబు దగ్గరుండి ఆడిస్తున్న ఆటలు అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగిన పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు. రమాదేవికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో రమాదేవి సమక్షంలో 50 కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లుగా వారు ప్రకటించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ టికెట్ ఇచ్చినందుకు వైసీపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేటలో నేతలందరూ తమకి అండగా ఉంటారన్నారు. ఇక నియోజకవర్గంలో ఇప్పటివరకు అందరూ పారిశ్రామికవేత్తలేనని బరిలో దించి ఈసారి వినూత్నంగా ఆలోచించి ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యేలందరూ సమిష్టిగా పనిచేయాలని కాసు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 9వ వార్డులో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ పాల్గొన్నారు. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయని సయ్యద్ జిలానీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపిరెడ్డి ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తే 38 మందికి తీవ్ర గాయాలయ్యాయని గుర్తు చేశారు. నరసరావుపేటలో 3000 నుండి 4000 మంది యువకులు గంజాయికి బానిసలుగా మారారని సయ్యద్ జిలానీ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో బీసీ కార్డు అని కొత్త నాటకానికి తెరలేపారన్నారు. వైసీపీ అభ్యర్థుల్ని అన్ని కులాల ప్రజలు సమిష్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతుందని పిన్నెల్లి సోదరులు మాచర్ల పేరుని చెడగొట్టారని మండిపడ్డారు. జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని బ్రహ్మారెడ్డి సవాల్ చేశారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చించివేశారు. జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు ఒంగోలులో పలు చోట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీలు చించివేశారు. జిల్లాలో స్థానికేతరులకు పదవులు ఇవ్వడం పట్ల స్థానిక వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు జగన్ సారథ్యంలో రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడానికి సిద్ధం అనే కార్యక్రమం చేపట్టనున్నారని జక్కంపూడి రాజా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సభను నిర్వహించబోతున్నామని అన్నారు. మండల రాష్ట్ర కమిటీలు అన్ని సొసైటీలు చలో సిద్ధం సభకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో 550 సర్వీసులు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీదని జక్కంపూడి రాజా తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో భద్రతా వైఫల్యం బయటపడింది. 13 సంవత్సరాల బాలుడు ఆలయ ఆవరణలో హల్చల్ చేశాడు. అర్ధరాత్రి ఆలయ ప్రహరీ గోడ నుండి నిచ్చెన ద్వారా బయటకు దిగాడు. కారు పార్కింగ్ ఏరియా వద్ద పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడు దిగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. ఏలూరు జిల్లా కైకలూరులో జనసేన జయభేరి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ సమన్వయకర్త బివి రావు నిర్వహించారు. బివి రావుకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు తమ సమస్యలు బివి రావుకు చెప్పి త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా జనసేన టీడీపీ గెలిస్తే ఈ రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని బివి రావు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు కార్యకర్తలకి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో వల్లభనేని వంశీపై ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనలో కేసు నమోదైంది. ఆ కేసులో విచారణకి హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో పూజారులు దొంగతనానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. అమృతపురం గ్రామంలో మహాశక్తి టోపీ మారెమ్మ ఆలయంలో ఉన్న హుండీలో నగదు విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చోరీ చేసింది ఆలయ పూజారులే అని తెలిసింది. దీంతో గ్రామస్తులు కంగుతిన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిన పూజారులే చోరీలు చేస్తే ఇంకా ఎవరిని నమ్మాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేసుకున్న రైతు నుండి గురువారం రాత్రి గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వేదికగా లంచం తీసుకుంటూ ఉండగా కాపు కాసిన ఏసీబీ అధికారులు వజ్రకరూరు విద్యుత్ శాఖ